పైసలు ఎక్కువ దిగాలి మీరు ఎట్లా పెద్దవాళ్ళు అయినాడు రూపాయలు కొద్ది చెప్తారా నాకు ఇచ్చినావు ఇచ్చినట్లే కూడా నేను కాదా గంగల్లో అదే మెత్తగా ఈ తప్ప ఈ లెక్క ఉంటావుగా అరే మన చెట్టు నీకోసం నమ్మరే కళ్ళు నీ అలా మధ్యలో నమ్మరే మంచిగా ఉంటున్నావు కదా పైసలు పోతాయని కళ్ళు మంచిగా ఉండాలి అన్ని కళ్ళు మా కళ్ళు అంటే కూర్చోయే కూర్చో అన్న రాదన్న నీ బిడ్డే కొడుకు తొట్టాయి 40 పెట్టలు అప్పిగా కాదకపోతే నీకు మర్మం పుట్టినాడు తొట్ట 40 పెట్టల కళ్ళు వాళ్ళు చెప్తావు అప్పిగా కాదు మళ్ళా నీ ఈదులకు కట్టాడు రా బాయ్ అరే గిట్లా ఉంటారు గమలలో నేను తొవ్వంట కలిస్తే నువ్వు అడగవా కుక్కలకు రాగానే 3 మంది ముందర అడిగాను నా పైసలు మా దిగుగా గిట్టుంటారు మరి తొవ్వంట మత్తు కలుస్తాడు ఇడ కలుస్తాడు ఆడగలుస్తాడు నువ్వు మళ్ళా మందిలో పైసలు అడిగినావు అనుకో పైసలు ఇయ్యాలి దుఃఖాలకు రానివ్వాలి నా చేసినాడు 20 పెట్టాలనే గుట్టకు చెప్తే కైకుల్లో కలప అరే బాయ్ నేను మళ్ళా రాను కానీ తడికి రాకపోతే రాకపోతే కాత కట్టకపోతే గమలు మీరు ఊపుకుంటారా ఊపుకుంటాం మా కట్టకపోతే మా పెళ్ళ అమ్మి పుస్తకాలు అమ్మి లైసెన్స్ కట్టేది ఇప్పుడు సిహెచ్ తగకుండా డైలీ మీరు ఎత్తురు సిహెచ్ చేసుకుంటూ అమ్ముతున్నారు అంత అది మన డ్రగ్స్ కాకపోతే ఏంటి ఏమో అయితే వేరే కానీ నీకు పైసలు ఇచ్చేది ఉంటే అయితే నా ఇంటికారా అయితే నీకు చచ్చిన పన్నాడు మందులు అడిగినాం అనుకో
అయితే కళ్ళు పోయమంటే ముసల్దాన అంతా ఈగ దోమలు 20 లక్షలు బొమ్మిటి గబ్ గబ్ చేసుకున్నట్టు ముసల్తానం వచ్చినాక మేము కూడా గిట్టిన పైసలకి ముసల్తాన్ దగ్గర ఉంటాయా గమ్లాలు అంటే ఈత మెత్తగా ఉంటారని పుచ్చాలి కొత్త మాకు ఎవరు లేరు వెనక భయపడబడ్డది ముందు తెలుగు నేను అనాలనే పైసలు అడిగి పెట్టేదంతా పోయి ముందే మనం అవుతుంది పుస్తకాన్ని కట్టేది ఉన్నది ఇన్ని రోజులు వారంలో చేసాము ముసల్దానా కింద కూర్చోమని నిరంత కళ్ళు వచ్చేల ముందే మనం ఇక్కడికి వచ్చిన కళ్ళు వాళ్ళు ఏం కష్టపడుతున్నారా శక్తికి తీస్తున్నారు కదా జర్రంతా పోతారా ముందే మనం పోతాది బరకత్ ఉండదు ముసలవతారం వేసుకొని ఉన్న కాడిబిడ్డని కలసారి ఎల్లుడు మొదలు కాడిబిడ్డని బాబు రాలేదు వాళ్ళ బుద్ధి నేను చూస్తా గౌడై పుట్టినప్పుడు వాళ్ళ జ్ఞానం చూస్తా వాళ్ళ దాన ధర్మాలు వేసుకోవాలి గౌడై పుడితే వెనకటి కాలం లోపల గౌండోళ్ళు లింగాలకు పూజ చేయండి ఏ పని మొదలు పెట్టకపోదురాట పల్లెకి లింగమే కడుదురాట ఎలకకు లింగమే కడుదురాట దుడ్డకి లింగమే కడుదురాట తలకు లింగమే కడుదురాట సూరుకు లింగమే కడుదురాట సూరుకుండ పోయే సుందరికి కూడా లింగమే కడుదురాట గౌండోళ్ళు లింగ పూజలు చేస్తే ఇప్పటి గౌండోళ్ళు కొంతమంది ముందుగా పూజలు చేస్తుండ్రు మిమ్మల్ని ఎత్తుకుంటున్నా నేను మనసులో పెట్టుకున్నా నేను నీళ్ళ కొట్టున్నారా మరి మనం మీద ఘట్టంగానే వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది కానీ 3 దాళ్ళ ముత్తగవులు 3 తానున్నాయమ్మా తినబోతే తిండి లేదు కట్టుకొని బట్ట లేదు ఉండబోతే ఇల్లు లేదు అన్నమో రామచంద్ర బట్ట బంగారం ఉన్నది వాళ్ళని ఎత్తే పుడిసే పీకె తొడిసే ఒక రోజు కష్టం చేసుకుంటే బతుకుతారు ఒక పూట కడుతుంది వాళ్ళకు ముత్తిగా ముచ్చట చూస్తాం మరి వాణి గుణం తెలుసుకుంటా వాడు నాకు పెడితేనేమో అని తెచ్చుకుంటా వాడు నాకు పెట్టకపోతేనే గద్దె వస్తాడు అని ఆడికెళ్ళి ముసలమా ముసలమా ఆడికెళ్ళి ముసలమా ముసలమా ఆడికెళ్ళి ముసలమా ముసలమా
ఉన్న కొడక తండ్రి తల్లి లెక్క ఉన్న కొడక నాయి లేదు కొడక బాయి లేదని ఎప్పుడు అంటున్నదా ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్యతోటి వాళ్ళు ఇతరాలు మొదలు 5 ఉన్నారు ముసలమ్మకు కళ్ళు మొత్తలని బుద్ధి ఉడుతున్నది నా పెళ్ళం తోటి లొట్టి జారిపోయింది కింద పట్టది ఇయ్యల్ల ఉపాసం శివరాత్రి జాగారం అనుకుంటుందని నా పెళ్ళం తోటి చెప్తారని బుద్ధి ఉంటాడే ఓ దేవుడా కూతురు కన్నదల్లి ఓ మాయలా కూతురు చెప్పిండు నెత్తికున్న లింగాల చెల్లది చిండు ఈ 20 లక్షలున్నాయబ్బా నా కన్న తల్లి అయితే దూడుకోకపోదునా నా తల్లి అయితే దూడుకోకపోదునా నా ఇక గోమాలోని ఓ దేవుడా ఓ దేవుడా నా రొడకప్పు కూడా ఓ దేవుడా ఇట్లా గుడి వేసుకున్నది గుడి మీద రాతముందు వేసుకున్నది రడకప్పు పెడవడు మొత్తం దూచుకున్నది ఈ షీ అంటలేడు ముత్తగౌడు షీ అంటలేడు ఆ షీ అంటలేడు ఆకు చేతికి ఇచ్చిండు పోయమ్మా కళ్ళు నేను వస్తా కానీ లొట్టి వస్తున్నాడు ముత్తగౌడు తల్లి కళ్ళు కూడా వచ్చేవో దేవుడా తల్లి కళ్ళు కూడా వచ్చేవో దేవుడా నడుము అట్లా వస్తుందా మరి బరువైతున్నారు మీదికి లేపుతారా దీని కన్ను లొట్టిన ఊరే కొట్టి ఊరాలి ఎంత పోసిన సంగతున్నా కడుపులు పోతూనే ఉండాలి ఎంత లొట్టి మీద వచ్చింది రేణుగా ఎల్లమ్మ మళ్ళీ ఆట పట్టుకొని మూడాల ముత్తగౌడు ఓ దేవుడా అన్ని నడిపెత్తవాడు ఓ దేవుడా గంట అవుతుంది రానారాయో నరాలు నిలబడిపోయినాయి ఈ చేతులు నరాలు లొట్టి ఒక్కటే చేతులు ఉన్నది పశగాలస్తుంది నువ్వు రాగా జరంత కళ్ళు మిగిలింది భాష అబ్బా మరి కొడక కళ్ళు మిగిలిందని నువ్వు అంటున్నావు కొడక అందుకే అంటారు కొడక ఇప్పటికైనా అప్పటికైనా కానీ కొడక ఉన్నోడు మాట్లాడితే ఓలెక్కుంటది లేనోడు మాట్లాడితే ఓలెక్కుంటదిరా ఉన్నోడు మాట్లాడితే ఎట్లుంటది మీదికుండంగా కిందికుండంగా నడిమికుండా తప్ప తీసినా వాడు న్యాయమే చేసిందంటది ఈ లోకము లేనోడు ఇంట్లో మాట్లాడి మనకో వీడికి బగ్గ పోగొట్టున్నదేదో ఇంక మాట్లాడదు ఎందుకంటే ఇక్కడ ఎవరో నువ్వు ఓర్ మెడ మీద కట్టి పెట్టిండే పోతుంది వాళ్ళనే కదా లేకపోయే బట్టికి ఉన్ననాడు మునవరాజు మానవుడు లేనినాడు ఎడవరాజు కలిమి లేవులు 2 కావడి కుండలతో సమానము తల్లి గర్భము నుండి ధనము దేరెవరు కొంటబోయేనాడు ఏం కొండబోతారు కాడే కన్న తల్లి కట్టెలు చుట్టాలు వచ్చే ఆత్మ బంధువు బంగారం నాది భవంతులు నాయి ఆస్తులు నాయి సంపద నాదని మనం మత్తులు సంపాదించుకుంటాం కానీ బంగారు బలవంతుడు బంగారం సంపాదించుకున్న దరిద్రమనేది ఉంటదాటనవా మరి ఎటువంటి యొక్క స్వర్గం అంటేనేమో లేనోళ్ళ ఇళ్ళల్లో ఉంటదాట ఉన్నోళ్ళ ఇళ్ళల్లా నరకం ఎట్లా ఉంటుందంటే ఉన్నోళ్ళ ఇళ్ళల్లో తల్లో మాట పిల్లో మాట అన్నగోడో మాట తమ్ముడో మాట పెళ్ళవ మాట మొగడో మాట 4 మాటలు మాట్లాడలా ఇది వరకు రాదు పోయిన 30 చిట్టపట్టే పని ఉంటుందట ఎత్తులు కూడా పోయిన వట్టలు మెత్తులు మనం ఉన్నా ఒకటే బంగారు లేకుండా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మరి నరకం అనేది వాళ్ళింటి లోపల ఉన్నది మరి స్వర్గం అంటే ఏమి లేకున్నా నీ కొడుకు చెప్పినట్టు తండ్రి నీ తండ్రి చెప్పినట్టు కొడుకు మీ నెలగాడు చెప్పినట్టు తమ్ముడు చెప్పినట్టు అన్నగాడు అంటే 4 మెత్తుల పైన ఎవరిదేట మరి స్వర్గం అనేది వీళ్ళు ఇంట్లో ఉన్నదా స్వర్గం నరకం మనకాన్ని ఉంటుందయ్యా మురిగిన హౌసు పోసుకొని కుందకు మూడేసుకొని ఏ మానవుడు కూర్చోడు లక్షాధికారైన నవల మన్నమే గాని
తెలుగు బంగారాన్ని ఎవరు తీరదమ్మా ఇలా ప్రాణం పోతుంది అని ఎంతో పైలంగా ప్రాణాన్ని కాపాడుకుంటామో ఈ ప్రాణం ఉంటుందో పోతుందో ఈ ప్రాణం పోయినాక ఇప్పటికైనా అప్పటికైనా కానీ మన చెప్పులకు ఉన్న విలువ ఈ శరీరానికి లేదు కొత్త చెప్పులు కడుక్కొని ఎవరికన్నా పోతే చెప్పులు గిట్ల అయిపోయినాయి అనుకో అమ్మ మళ్ళీ వచ్చినప్పటికి చెప్పులు కుట్టుకుని బంధు పెట్టుకున్నాడు ఒక బంధు పెట్టుకో బిడ్డ అక్కడ మూలం పెట్టుకో మళ్ళీ ఎప్పుడు చెప్పుకో తీసుకోపోదు అంటారు చెప్పులకు ఉన్నది విలువ మరి శరీరాన్ని తీసుకొచ్చి చెరసేపు ఇంటికాడ పెడతాంటే వాళ్ళని ఉంచుకుంటారా శరీరం శవం తీసుకొచ్చి మా ఇంటికి అడుగుతాం ఆడు సీఎం రావని సీఎం రేవంత్ రెడ్డి రావని కేసీఆర్ రావని మోడీ రావని గంటలో 2 గంటలు గుంజులో ఆసన పట్టి పోతాడు అది గుంజుకపోతాడు ఈ శక్తకు లేని విలువ శక్తులకు ఉన్నది విలువ మీరు నాది సాగా నాది ఆస్తి నాది సంపాదన కొట్టాడుకుంటున్నాం ఏమి ఉండబోతామమ్మ పోయేటప్పుడు ఏమి ఉండబో ఎంత సంపాదించినా గానీ ₹1 పిల్లలు నొష్టి పెడతారు తీసేస్తుంది ఏది మన పడరాదయ్యో పేరు వత్తది ఒక్కటే మనిషికి వత్తి 2 ఉంటాయట ఏది మనిషికి కీర్తి వచ్చిన మోదు అపకీర్తి వచ్చిన మోదయ్యో మానవులై పుట్టినప్పుడు మానవత్వం కొని బతకాలి 110 ఏళ్ళు బతికే బదులు 4 ఏళ్ళ బతకల్లాట నా కొడుక ముత్తగౌడ నీకు మూలకు పొడిచిన గాని రా కొడక నాకు కళ్ళు పోసినవు రా కొడుక నీ పెళ్ళానికి నొక్కి మరిగిపోయింది అని చెప్తున్నాను నాకు కళ్ళు పోసినవు పంగలు కట్టుకున్నారు పవంతులు కట్టుకున్నారు నాకు కళ్ళు పోయమంటే మెడల మీద కట్టబెట్టి ఎల్లగొట్టిండ్రు దానికి ఎంత సంబంధం ఉండి ఎందుకు కొడుక దానాలు లేదు ధర్మాలు లేదు నీ దానమే పాటికత్తది ధర్మమే పాటికత్తది లేకపోవాలా ముత్తగౌడానికి మంచి జీవనార్థి పెడుతున్న కొడక ఈ కాడ నుంచి నువ్వు పెద్ద గౌడు కావాలి వాళ్ళు నిన్ను నరకచిన రోజు కావాలి కొడక ఈ కళ్ళు తీసుకుపోయి నీ లొట్లే లొట్ల మోసపోదా నీ కళ్ళు కోసము ఇక్కడ కాదు అక్కడ కాదు సింగరాపల్లి నుంచి కూడా రావాలి మొత్తం మాలు నాదే పెద్దగా నన్ను ఇక్కడ దూరకుండా చేస్తున్నావాలి అక్కడికి దూరం ఈ వెనక లైన్ పట్టాలి ముందర కూడా లైన్ పట్టాలి కావాలి కష్టం వచ్చినప్పుడు అలనాటి ముసలమ్మ ఎక్కడ పోతే నిన్ను తలుచుకుంటే మరి పంకలు తాగుతున్నది పద్దాగా పచ్చగొడి కళ్ళు ఎల్లగొడి కళ్ళు వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నది ఎల్లగౌడు పద్దాల పచ్చగౌడు ముత్తిగాడు సంగతి చూద్దాము కోయ రాజ్యం పోయిడు కోయిన రాజ్యం పోయిండు మంచాలు నేర్చుకచ్చుకోడు చెట్టు మొత్తం పురుగు వస్తాయి అని నంగ బాగా కడుతున్నారు ముత్తిగాడిని తుక్కు తుక్కు సంపరామాలి చేతులు పట్టింది కాబట్టి బద్దాలు అరే 3 రోజుల ముత్తగౌడా నీకేమో కళ్ళు 3 రోజులే వస్తుంది కళ్ళు మా కళ్ళేమో అప్పుడు పోతలేదు మా ఇల్లులల్లా మొత్తం అంత పురుగు వాసన అంత కప్పు వాసన వస్తుంది పంకలాగుతుంది మా కళ్ళంతా మరి నీ కళ్ళు కాడికేమో 5 పడుతుండ్రు మరి నీ కళ్ళు అప్పుడు పోతుంది నంగుల బంగారు కడుతున్నవురా అయ్యా పెద్దగా అయితే వచ్చిరా పాలు రాజ్యం పోయినావా కొండ రాజ్యం పోయినావా ఎక్కడ మంత్రాలు తంత్రాలు నేర్చుకొని వచ్చినవురా నువ్వు ఎక్కడ మంత్రాలు నేర్చుకొచ్చావురా మంత్రాలు నేర్చుకొస్తున్నావు మా ఈదులలో మొత్తం వాసన వంట తాగుతుంది కళ్ళు పోయరాజ్యం పోయినవో కొండరాజ్యం పోయి నేర్చుకొని
నంగు నంగుల బంగారు ఎక్కడికి వెళ్ళారు నీకు పెద్దగా లచ్చిపోయి వాళ్ళ గొట్ట వాళ్ళ కళ్ళ ముత్తగా ఉడుకల కల కన్నీరు పెడుతున్నాడా ముసలవ్వా ఏమి లేనాడు కిల బియ్యం తెచ్చుకొని అందుకొని తిన్నగాని కడుపు నింద తిన్నము కంటి నింద తిన్న పోయినము శ్రీమంతం ఎక్కడైతే తింటారు కదా ఆట పంట నిలబడుతున్నాడ నువ్వు ఎక్కడల్లా ఉన్నావా ముసలవ్వా అవ్వంటే నీకు ఎట్లా కనబడుతున్నా నీ అయ్య పెళ్ళని అనుకున్నారా బాగా ఎంత మంచిగా పిలిచింది సుప్పరాజు వాళ్ళంటే నీ అన్నగాని పెళ్ళని అనుకుంటున్నా మరలంటే నీ తమ్ముని పెళ్ళని నా బాడుకో తీసుకుపోయి గుంపులో పెట్టేస్తా నీ గుంపులో నాకు ఇప్పుడు గీకేతు ఏం కావాలి ఏం కావాలి బిడ్డ ఏం కావాలి ఏం లేదు అలా ముట్టకు ముట్టకి కళ్ళంతా బంకలు తాగుతుంది మన చేతి ఎత్తున్నావు అన్నాడు అన్నదంటే అనగానే అయిపోతుందా అంటే ఏమైందవ్వా మొగల ముద్ద మూడు పుట్టి ఒకటే విషయం ఇక్కడ మూడు పేరు చెప్పాలి ఆయన పేరు చెప్పాలి ఆయన ఈ ఊళ్ళకి వెళ్ళిపోయినట్టు వేయాలి నువ్వు ఎక్కడ నుంచి అయితే నిజంగా పేరు చెప్పాలి మొత్తం చేసిండు మూడు దాళ్ళు నన్న బంగారు కట్టినాడు ఎరకలేశం కట్టుకొని ఏనాడు నాకు పెద్ద గమన దగ్గరికి వచ్చి ఓరోరి చిన్నోడ వరి చిన్నవాడ వరి చిన్నవాడ 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 దేయవులుడ వరి చిన్నవాడ వరి చిన్నవాడ దేయవులుడ వరి చిన్నవాడ వరి చిన్నవాడ చేతుల అన్నము షారున్నదిరా బాగున్నదిరా చేతుల అన్నము షారున్నదిరా బాగున్నదిరా ఇద్దరు వెన్నల ఏడున్నదిరా జోడున్నదిరా ఇద్దరు జోడున్నదిరా దేయవులుడ వరి చిన్నవాడ వరి చిన్నవాడ దేయవులుడ వరి చిన్నవాడ వరి చిన్నవాడ చెప్పేది నామాట కలగాదురా కలగాదురా చెప్పేది నామాట కలగాదురా కలగాదురా చెప్పేది నామాట శివనందు పెట్టు అలనాడు ముసల వచ్చిందా ముసలవ ఏనాడు లేని రోగం తోటి ముసలవ మీ దగ్గరికి రాలేదా
కళ్ళు పోయమంటే మీరు కళ్ళు పోసిండ్రా కళ్ళు పోతా ఉండే అన్న ఈ పద్దాల పరస కూడా బట్ట కలుగుతుందని అత్ర ముసలి కూడా ఆసరని నిలబొట్టిండు ముసలి ఏమైతుందమ్మా ముసలమ్మ కళ్ళు పోయమని మీ దగ్గరికి వస్తే కావడి బద్దలేసి ఎల్లగొట్టలేదా మాట పక్కన అమ్మాయి మాట పక్కన పక్క వాసన పెట్టింది ఆయనతో నూకేసినాం ఎవరనుకున్నారు ఏమనుకున్నారు ముసలమ్మ కాదు అమ్మవారు రేణుకెళ్ళు మాయలు రానా పడగా నువ్వు నాశనమైంది కాకుండా పొడవడు కొడుక పొడవలేదు పోషము ఉంటుందా ఇక్కడ అక్కడ బలని బాబాతో ఊరకూడదు వారేం చేయాలమ్మనా మావాడిని కాలు మొక్కుతున్నావా కాలు మొక్కుడు కాదు ముత్తగౌడు ఏ తప్పు వేయలేడు ఏ దొంగతనం వేయలేడు మంత్రాలు కాదు యంత్రాలు కాదు ఎవరు పోయక ఎల్లగొట్టినాడు ముత్తగౌడు దగ్గర తీసి ఏనాడు కళ్ళు పోసిండు నీసలలే కౌసలలే వాసనలే ముసళ్ళని చూడలేక కళ్ళు పోసిండు కాబట్టి శిరవంతం వచ్చి ఎల్లగొట్టిండు కాబట్టి మీకు దరిద్రం అమ్మడు రేణుక ఎల్లమ్మ గుండు కట్టాలి గుళ్ళ రేణుక ఎల్లమ్మను పెట్టి పూజలు పురస్కారాలు వేసి అమ్మవారిని వేడుకున్నట్టుకుంటే అప్పుడు మీ బాధలు వద్దు అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎన్నికలు నచ్చాలి వేషం కట్టుకున్నాం మీ వరం లోపల కోమలు కట్టుకోవాలి కోమల లోపల నా బొమ్మలు పెట్టాలి 5 కోసాలు సిద్ధయోగం చేయాలి సిద్ధులు నోళ్ళకొచ్చి సిద్ధయోగం చేయాలి బయలు నోళ్ళకొచ్చి బండ్లు ఆటలాడిపియాలి పాటలు ఆడిపియాలి నోళ్ళకొచ్చి కథలు చెప్పియాలి శిష్యులు తప్పకుండా చెప్పియాలి ఒకసారి కోణాలు తీయాలి ఇట్లా ముద్దం పెట్ల ఎట్లా సిద్ధయోగం చేసినట్టుగా ఎప్పుడు కూడా ఏడాది ఒకసారి వేసుకుంటే నన్ను మీరు ఎత్తుకుంటే మిమ్మల్ని నేను ఎత్తుకుంటే నన్నది రేణుక ఎల్లమ్మ తప్పకుండా మేము పొగలు కట్టుకుంటాం మా మనం బొమ్మలు పెట్టుకుంటాం పూజలు మనమనే మర్మము వాళ్ళకి తప్పకుండా పోనాలు ఇస్తాము కావంటే కాదే గటమంటే గటమే కొబ్బరికాయ ఏదైనా తీసుకొస్తాము అమ్మవారు ఎల్లమ్మ ఎప్పుడు ఎత్తుందో మరి గమనం గుడి కట్టుకున్నారు గుడి లోపల బొమ్మలు పెట్టుకొని రంగులు అద్దుకొని వరం లోపల వాళ్ళు ఉండాలి కానీ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎక్కడ పోవాలని అక్కడెక్కడ చూస్తూ ఉంటే అది ఎలుగడ కొట్టాము చోటు నాకు ఇచ్చినట్టు ఉంటే మీ ఇంటి లోపల జాగుంటే నా కొడుకు పెట్టే బాధల పోరలేక మీ ఎలవాడ పట్టం లోపల వచ్చిందే నా కన్న తల్లి మన గమ్ములకు శబిరానికి ఎవరు 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 మీరు నేనే అంటే నిన్న కూడా వచ్చిండు నేనే అన్నాడు వాడవాడు మా ఆయన దోస్తు కావచ్చు బయటకు వచ్చి చూసేది కల్లా మా ఆయన దోస్తు కాదు ఎవరైతే ఏమిటి మర్యాద చేయాలని లోపల తీసుకుపోయి కాఫీ పెట్టిస్తే పిల్ల కాఫీ కమ్మ ఉన్నదని కప్పు చేతిలో పెట్టిండు నీ ఆయన కరెంటు బిల్లు కట్టేదని మీటర్ బిక్కొని పోయిండు మళ్ళా వాడు వచ్చిండు నేనే అన్నాడు మరి ఈ రోజు కావచ్చు అయ్యా లోపల లోపల కడక్కడ కట్టుకుని వేస్తే అడుగులు బుక్కిండు మీ ఆయన డిష్ బిల్లు కట్టేదని డిష్ కట్టుకొని పోయిండు
మన ఇంకోటి వచ్చింది నేనే అన్నాడు ఈరోడు కావచ్చని మంచిగా బూస్ట్ పెట్టించిన బూస్ట్ తాగిండు పిల్లగా టేస్ట్ మంచిగా ఉన్నది అన్నాడు మీ ఆయన నల్ల కింద ఎట్లేదు నల్ల విక్కొని పోయిండు ముగ్గురు మూడు విక్కొని పోయేదాకా నువ్వే మీకపోతావు రావాలి నేనేమన్నా పరంపగారికి పట్టనే నాకే పట్టు నా మగడు వచ్చిండు మంచిగా కమ్మలు పట్టింది అందుకే పదాక మీద చేతులు కనిపిస్తుంది ఒక రకం శివుని చిన్న బిడ్డలు రేణుక వెళ్ళమని అంటున్నారు రేణుక వెళ్ళాము శివుడికి చిన్న బిడ్డ చూడండి వాదపోతులు మీద వాది తమ్ముడు బిడ్డ ఒకసారి అందరికీ ఆడి బిడ్డ వాడి పరాశక్తి మా ఇంటికి వచ్చినవా చెల్లరావు నా కొడుకు రాముడు పెట్టే బాధలకు రావు అయ్యో రోజు కొట్టలేదా ఇగో మన ఇంటికి వాళ్ళకి నాకు తెప్పించుకో వాళ్ళకి తెప్పించుకో అందుకే ముసి మూసి నవ్వుకుంటున్న ముద్దు పెడతాడు అరే అది మొత్తం వినిపిస్తారనే ఒక్క రెక్కు కుదిరట్టు
మన ఇంటికి దేనికెళ్ళం వచ్చిందా నేనే కొట్టాలి నేనే రావాలి నువ్వు అయితే రావాలి అట్లా మీరే మన వదిలే కదా వదిలే అందుకే వచ్చిన అందుకే వచ్చిన మేము పోవాలి ఆడకంటే మంచిగా చూసుకుంటారు తెలుసా ఏడికైనా కోసం అర్థమైందా ఏం కావాలమ్మా నా కొడుకు బలపరశురాముడు పెట్టి మొదలు కోరవలేక మీ ఇంటికి నేను వచ్చిన నా 3 గడియలు నన్ను దాచుకోండి అంటాను నా మీద నిండెళ్తాడు ముందుగా నీ బాక్సులు వలుగుతాయి వెనకకెళ్ళి నా గుండ్రు వలుగుతాయి ముండకోటి కావాలి నువ్వు తీసుకొచ్చిన చీరలు మంచి మంచి ఉన్నాయి నా దగ్గర ఎట్లున్నారన్న చీరలు చూడు ఎంత మంచిగా ఉన్నాయి చీరలు గమ్మతున్నాయి సొమ్ములు ఎంత మంచిగా ఉన్నాయి పెట్టే బాగా మనకు నచ్చింది సమయంలో దొరికినప్పుడు తప్పుకోవాలి మనం జాగ్రత్త అందాము అమ్మా తప్పకుండా జాగ్రత్త నేను కట్టుకున్న చీరలమ్మా తప్పకుండా నేను తప్పకుండా నేను జాగా చూపిస్తా నా ఇంటి లోపల దాసుకుంటానమ్మా అమ్మాయి ఏనాడు చీరలు సొమ్ములు నీకు ఇస్తే నువ్వు కట్టుకునేది కావు కావమ్మ ఇవి నీకు అద్దు అంటాను మరి ఎట్లా ఇవి నీకు కావు ఇవి నీకు అద్దు నువ్వు ఆపలేవు ఓపలేవు వీటితోటి నీకు కాదు అంటాను ఆగో ఆపలేవే పోసాని నా సొమ్ముల మీద నీకు సోకులు పడ్డాయా నా చీరల మీద నీకు మనసు పడ్డదా జాగ చూపిస్తానంటున్నావు కానీ నా సొమ్ములు నా చీరలు కట్టుకునే శక్తి నీకు లేదు నువ్వు ఆపలేవు సొమ్ముల మీద నా చీరల మీద మనసు ఎప్పుడు పడ్డావో తప్పకుండా నా సొమ్ములు చీరలు ఇత్తగానికి ఇట్లా అయ్యా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఒకనాడు కాకుండా ఒకనాడు మిమ్మల్ని అడిగితే దానికి ఎత్తాను సింధు మాది వాళ్ళు వచ్చి భాగవతం అనేటప్పుడు మన చీరలు కావాలి సొమ్ములు కావాలంటారు సింధు మాది వాడి చిన్న పెళ్ళానికి తీసుకొని ఏర్పడుకుంటే వల్ల చీర కట్టుకున్నది ఆ మాదికి పోసానికి ఉన్నదమ్మా వీళ్ళందరూ ఉన్నది వెళ్ళమ్మా ఇన్న సోలు మేము వెండుతూ వెళ్ళమ్మా మరి ఒకటి మాట చెప్పుతున్నా ఇక్కడ ఒక్కడే నీకు అడుగుతున్నా
ఒకనాడు కాకుండా ఒకనాడు నా కొడుకు పరశురాముడు వచ్చినప్పుడు మరి మావ ఉన్నదా అంటే నువ్వు నా ఎన్ని ఒట్లు పెట్టుకున్న మాది వల్ల పుట్టినప్పుడు నడుస్తుంది కానీ చిన్న కత్తి తోడు చిన్నార తోడు చిన్న బిడ్డ పోషక తోడది ఒట్లు పెట్టుకోకమన్నది రేణుకా ఎల్లమ్మ చిన్నారు బిడ్డ అసలే చేతులోపల చేయించుకుంది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కొడుకు పెట్టే బాధలు కోరవలేక అమ్మవారు చూడు ఏనాడు మీదికెళ్ళి నిన్న తడక అది అత్త తాకమ్మ 11 ఏళ్ల పోలే ఇలా అన్నపురంలో తోలు నానేసిన మాది వల్ల అంటే కేసు పెడతారు రాలే తప్పు పట్టుకునేరు అప్పుడు పూర్వంలో వచ్చింది మురుగు గోళం నందగోళం ఏనాడు కేటు చూసినా వాసనత్తున్నది అయినా పడవలేదు గాంధీ రేణుగా ఎల్లమ్మ నా కొడుకు పెట్టే బాధలకు నా కొడుకు కొట్టే దెబ్బల కోరవలేక అమ్మవారు చూడుగా తల్లి నందగోళం లోపలికి ఏనాడు పోతనా అని ఇక 6 మంటాలు మండలి పట్టేరా బిడ్డ గోపాలు లేపలు పట్టేరా కొడకాపల పరిసరానికి నీకు దొరకని తాతకు దొరకని తండ్రికి ముత్తాతకు దొరకనా అని అమ్మవారు రేణుగా ఎల్లమ్మ ఏనాడు కోరని ఆపాకు తీసి ఒళ్ళు మీదలో కొట్టుకుంటున్నది ఒళ్ళు మీదలో కొట్టుకుంటున్నది నందగోళంలో రాత్రి రేణుకెళ్ళునైనా నందగోళంలో దుంకుతున్నాయా నందగోళంలో దుంకి పాతాల లోకం పోతున్నది నందగోళం లెక్క ఉండాలా కానీ పుట్టుమంటే అదవట్టి యొక్క ఊడాల మధ్య పుట్టాలి ఊడాల మధ్యకి బంగారు ఉయ్యాల పుట్టాలి ఉయ్యాల మీద ఊపుకుంటూ కూర్చోవాలని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పాతాల లోకం లోపల ఊడాల మధ్యకి దేవుడు ఉయ్యాల పుట్టినది ఎల్లమ్మకు ఉయ్యాల ముక్కుంటాను అందులోపల ఉండదు కానీ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ సంగతి ఎక్కడ ఉందని ఇక్కడ పరశురాముడు అక్కడిక్కడ చూసేవరకన్నా గౌరవంగా కానొస్తున్నది అప్పుడే గౌరవం వచ్చిన కానీ పరశురాముడు అటువంటి చెల్ల పైలము ఇల్లు పైలము మన తల్లి ఎక్కడ ఉన్నదో తెలుసుకొని అత్తరానే పరశురాముడైన గాని అల్లల్లానే రల్లల్లనే అల్లల్లానే రల్లల్లానే తండ్రివాడు సాగుయే గుళ్ళు కట్టింది 1,000 గౌలలు గోపురాలు పెట్టింది తల్లి ఎల్లమ్మ ఈ గుడిలో ఉన్నాయే విగ్రహాన్ని బట్టి ఊపితే 1,000 గౌలలు ఒకనాడు కాకుండా ఒకనాడు పరశురామయ్య మిమ్మల్ని దోలుకొని అత్తమన్నా అని కొబ్బరి పట్టిండ్రు ఎక్కడ పోయిందంటే గిట్టునే పోయిన వరకల్లా తిరుక్కుంటా నా ఎగడ పట్టణం పడుతున్నాడు ఏర్పడతలేదా మా అమ్మ ఎక్కడ మీ అవ్వ ఎక్కడ అంటున్నావా రేణుకా ఎల్లమ్మ కొడుకులు అగలగల మాటలు మాట్లాడుతున్నావు అత్తమ్మ మామెక్కడ పోయిండు నువ్వు కట్టుకునే చీర ఇది మా అమ్మదే ఈ మెడ లోపల గమ్మల దర్శనం ఘనమైన వడ్డాల మామల కిరీటం మా అమ్మదే పాప రాలేదంటున్నావు రాలేదా దీనికెళ్ళి మీ మాడి వల్ల మాడ నీళ్ళ మూటలు కావాలన్నాడు అయితే రాకపోతే చిన్న బిడ్డ తోడు చిన్న కత్తి తోడు చిన్నారి తోడు చిన్న బిడ్డ పోషక తోడు 3 ఒట్లు పెట్టుకుని వెళ్ళిపోతాం
ఆ ఒట్టు యాది మరిచింది అన్నాడు రేరుగా ఎల్లమ్మ చెప్పింది ఎంత అడిగినా కానీ ఈ ఒట్లు పెట్టుకోకమని చెప్పగానే యాది మరిచింది మైండ్ దొబ్బింది ఒక్కోసారికి ఎట్లయితే ఏమున్నది ఇంకా ఒట్టు మీద పెట్టుకుంటున్నా అని చిన్న కత్తి తోడు చిన్నారి తోడు చిన్న బిడ్డ పోసేవతో ఎవరాలి నీ బిడ్డ చూసుకో సంకల ఆ సంకలో ఉన్న బిడ్డారు సుక్కల్లో కలిసిపోతున్నదమ్మా అప్పటికైనా నీ బిడ్డ అటువంటి యొక్క పోసాలి నీ బిడ్డ సుక్కల్ల అరంధతి సుక్కై పుట్టింది నీ బిడ్డను వశిష్ఠ భగవాను కన్న కళ్యాణం ఆడే ఉంటది ఎల్లమ్మ గుడి ముంగట మాతమ్మ లేని ఎల్లమ్మ గుడి ఉండదు 1,000 గమ్లకు ఎల్లమ్మ ఎంతనో ఆ ఏ గమ్లలు కూడా మాతమ్మ గుడి కట్టేది ఉంటది ఎల్లమ్మ గుడి ముంగట నీ బిడ్డ మాతమ్మ పుడుతుంది అన్నాడు గమ్లలు పండు వేసిన మీ అర్జునులకు సగం ఖర్చు గమ్లలో పెడతారు పండు ఖర్చు మొత్తం ఒక కోసుక తినడం మా అబ్బాయి ఆడ ఉంది పండు మొత్తం మా అబ్బాయి ఆడు తల్లికి ఎంత పండు ఉంటుందో నీ బిడ్డకి అంత పండు ఉంటుంది నా తల్లికి అన్ని బోనాలు ఉంటాయి నీ బిడ్డకి అన్ని బోనాలు ఉంటాయి నీ యొక్క బిడ్డకి ఎదురుగా తల్లి చూసుకుంటూ కూర్చుంటుంది నీ బిడ్డ కావాలి చెప్పడానికి మరి చెప్పంగానే చల్లని దేవదార్థ వ్యక్తి రాముడా నా బిడ్డనైతే దేవత అయిపోయింది ఇంతకన్నా భాగ్యమేమి లేదు తండ్రి నీ యొక్క తల్లికి నందకోణంలో దాగుందని మీదికెళ్ళి తాటికమ్మ పెట్టినా తాటికమ్మని తీస్తున్నరా అని తాటికమ్మని తీసిందిగా తెలుసుకో ఎల్లవ రాముని నచ్చింది ఎల్లవ రాముని నచ్చింది నీ కొడుకు నచ్చినా నీ కొడుకు నచ్చినా ఏమవుతుందన్నమాట ఊరికి ఎవరు పాడతారు మీ అమ్మ ఉట్టిగా రాదు మీ అమ్మ ఉట్టిగా మాది పరాశక్తి అమ్మవారు ఉట్టిగా లేవది బండల ఆటలతో ఒబ్బెల్ల పాటలతో డమరుక నాదాలన్నా శివసత్తుల తీయాలన్నా ఆగో కొబ్బరికాయలు కోడి పుంజులు తీసుకురావాలి నిమ్మకాయలు తీసుకురావాలి నందకోణం తీసుకొని రావాలి నీ శైలి యొక్క ఇల గౌరమ్మ ఆగో అటువంటి యొక్క ఇల గౌరమ్మనేమో జోగురాల సంగట్టాలి బంగారు సంగట్టాలి ఆడుకుంటా పాడుకుంటా ఇక్కడ వచ్చి పట్టవలసి పట్టు లోపల వేడుకుంటే నీ తల్లి ఎల్లవా రాముడా తల్లి ఎల్లవా అరే మంత్రి అత్తమ్మ ఇప్పుడే పోతున్నదా అని అటువంటి యొక్క మైసూరు పోయిందో అన్నదమ్ములు అటువంటి జోగురాలు బయలుదేరంటే 4 పొగల వరుసగా అన్నా దీపాల గౌరవం ఎప్పుడు అన్నదో నా చెల్లె ఇప్పటికైనా అప్పటికైనా మన తల్లి బయటకు వచ్చేదాకనే అటువంటి బాగోత మాడినోళ్ళు అన్నదమ్ములు 4 పొగల వేషం కట్టినోళ్ళు ఉన్నారు తోడ పుట్టినోళ్ళు 4 పొగల వేషం కట్టినోళ్ళు ఉన్నారు మా వాళ్ళు 4 పొగల వేషం కట్టినోళ్ళు ఉన్నారు అది ఆట మందనే కాదు ఎప్పటికీ కాదు మన తల్లి ఎల్లమ్మ వచ్చేదాకా జోగురాలు వేషం కట్టమన్నాడు జోగురాలు వేషం కట్టించి కోణం ఎత్తుకోవాలి ఈ ఎలివాడ పట్టములంత గాడి కట్టున్నాడు తప్పులు ఇప్పుడు
Obviously.